వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే కచ్చా మ్యాంగో ఎలా తయారు చేయాలనుకుని రెసిపీ పట్టుకొని వస్తానండి. 2 కప్పుల మామిడి తురుము వేసుకోవాలండి. అలాగే 2 కప్పులు బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద మాత్రం మనం అలాగాను మామిడి తురుముకి బెల్లంలోని అలాగా మగ్గనివ్వాలండి. ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, స్పూను పచ్చికారం, జీలకర్ర పొడి, హాఫ్ స్పూను, ఒక స్పూను సైంధవ లవణం వేసుకొని చిన్న మంట మీద బాగాను ప్యాన్కి అంటుకోకుండాను బాగా వేపాలన్నమాట. ఇదేంటంటే బెల్లంతో చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగాను చక్క తియ్యగా ఉంటుందండి. పేషెంట్స్ కూడా తినొచ్చు. వామిటింగ్ ఇవన్నీ అవుతుంది అనుకుని ఫీలింగ్స్తో ఉన్న వాళ్ళు, జర్నీలో వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది బాగా పనిచేస్తుందండి. ఇలా వేసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని ఎండలో పెట్టుకుంటే చాలా రోజులు, సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇగోనండి నేను ముందుగా చేసుకొని ఎండలో పెట్టుకున్న తర్వాత తెచ్చుకున్నానండి. ఇది సంవత్సరం వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు తయారు చేసుకుంటే చాలా మంచిదండి.